హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి శనివారంది, ఆదివారంది కూడా ఉంటుందండి. ఫస్ట్ ఆదివారంది ఉంటుంది. శనివారంది అయితే మా ఇంటికి ఇన్ని కోతులు వచ్చాయంటే ఫస్ట్ ఏమో నాకే ఆశ్చర్యం అనిపించిందండి. మా ఇంటి చుట్టూరు కూడా బోల్డు కోతులు, ఒక 20 కోతుల దాకా ఉంటాయి. అదంతా వీడియో తీశాను. భలే సర్కస్ చేశాయండి. అదంతా కూడా నేను పెడతాను. మీరైతే ఈ వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. వరలక్ష్మి వ్రతం అయితే శుక్రవారం అయితే అయింది కదండి. శనివారం కూడా అమ్మ పూజ అయితే చేసింది. ఇది వచ్చేసి ఆదివారం పొద్దునేనండి. ఈరోజు అయితే కలసాన్ని అయితే కదుపుతాము. అంటే ఇంకా పూజ కాడ అయితే పూజ అయితే చేసేసుకుంది. పులిహార ప్రసాదం అయితే వండి దీపాలు కొండెక్కాక ఇంకా కలసాన్ని అయితే తీసేస్తాం అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా మూడో రోజున మేము కలసాన్ని అయితే కదుపుతామండి. ఇవి వచ్చేసి శనగలు వరలక్ష్మి వ్రతానికి వాయినాలు ఇస్తారు కదండి. అవి వచ్చేసి శనగలు అన్నమాట. మేము మామూలుగా దాంట్లో వేసేసి దుక్కుని అయితే పెట్టేసిందంట, చూసుకోలేదు. ఇంక ఇది ఆదివారం పొద్దున్నే చూసుకున్నామండి. భలే మొలకలు వచ్చేసినాయి. ఎంత బాగున్నాయంటే నిజంగా నేను నానబెట్టుకున్న తల మొలకలు రాలేదు, చాలా పొడుగ్గా వచ్చినాయి. ఇంకేం చేస్తాము, ఈరోజు టిఫిన్కి అయితే ఇవి చేసేద్దాం అనేసి నేనైతే కొన్ని పక్కకి తీసేసుకున్నాను, ఉత్తిగా తినేద్దాం అనేసి. ఇంకా మా అమ్మాయి ఉన్నారు కదా, మా అమ్మాయి అయితే ఉత్తిగా అస్సలు తింటలేదు. నేను ఎంత అలవాటు చేద్దామన్నా కూడా అస్సలు తింటలేదు. కొంచెం నూనెలో ఫ్రై చేస్తే ఇస్తే తింటుంది కదా అనేసి ఇంకా మా అమ్మకి కూడా ఇలాగ ఆయిల్ వేసి ఎండుమిర్చిని కరివేపాకు అయితే వేసేసి కొద్దిగా అయితే వేసేస్తున్నాను అనమాట. నేనైతే పక్కకు తీసేసుకున్నాను, ఉత్తిగా అయితే తినేస్తాను నేను. వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో హైప్ కూడా చేయండి. రెండు చేసి కామెంట్ మాత్రం లాస్ట్ వరకు చూసి అప్పుడైతే ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని అయితే నాకైతే తెలియజేయండి. ఇలాగైతే వేపేస్తున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మొలకలు చూస్తుంటేనే నాకు చాలా ఆనందంగా వచ్చేసింది. ఇంకా దీంట్లో కొద్దిగా కారం అని కొద్దిగా అయితే సాల్ట్ వేసాను, ఎక్కువైతే వేయలేదు అన్నమాట. ఇలాగ కొంచెం ఫ్రై అయితే చేసేసాను. ఇంకా అమ్మ అయితే పూజ అయితే చేసుకుంటుంది. ఈరోజు కూర వచ్చేసి అరటికాయలు మామిడికాయలు అయితే తెచ్చారండి. అరటికాయ మామిడికాయ కలబెట్టి తాళం పెట్టుకుని ఉంటే మరి ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి. దాంట్లో కొద్దిగా ఎండ్రాయిలు వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఈరోజు మేము నాన్ వెజ్ అయితే 4 రోజుల నుంచి మానేసామండి. గురువారం నుంచి అయితే తినడం మానేసాము. ఇంక ఈరోజు కూడా తినము. ఇంక రేపు నుంచి అయితే తింటాము. ఇంకా కలిసాము, ఇంట్లో ఉంది కదా, నాన్ వెజ్ అయితే వండుకోకూడదు, అందుకే వండుకోలేదండి. చాలామంది శ్రావణ మాసంలో నాన్ వెజ్ అయితే తినరండి. మేమైతే వారాలు అయినప్పుడు తప్ప, ఇలా పూజ చేసుకున్నప్పుడు వాళ్ళు తప్ప మామూలుగా అయితే నెలంతా తినేస్తాము. కార్తీక మాసంలో అయితే తినమండి. ఇంకా శనగలు అయితే ఇంకా టిఫిన్ అయితే చేసేసి ఇంకా ఈరోజు ఆదివారం కదా, మా అమ్మాయి అయితే ఇంటికాడే ఉందన్నమాట. ఇంక మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. నేనేం చేస్తున్నానంటే ఇంకా కూర అయితే వండేస్తున్నాను. ఇంక అరటికాయ మామిడికాయ అయితే చాలా బాగుంటుందండి. ఇంకెండ్రాయిలు ఇవన్నీ నన్ను తినొద్దన్నారు. నేనైతే చాలా రోజులు అవుతుందన్నమాట ఎండి చేపలు వండుకుని. ఎండ్రాయిలు, ఎండికి సంబంధించింది థైరాయిడ్ ఉంటే తినకూడదని మేడమే చెప్పింది. ఇంకా అవన్నీ కూడా తినడం మానేశాను. మామిడికాయ కనిపిస్తే చాలండి నాకు ఎందుకో కానీ అసలు తినాలనిపించేస్తుంది. ఉత్తిగా అయితే కోసుకుని అయితే ఫస్ట్ 2 వేసేద్దామంటే కొంచెం ఎక్కువ పులుపు వచ్చేస్తుంది కదా, మళ్ళీ వేరే దాంట్లో వేసుకుందాంలే అనేసి ఒక మామిడికాయ అయితే ఆఫ్ చేసేసారు. ఇంకా మామిడికాయ కోసి 2 ముక్కలు అయితే నోట్లో పెట్టుకున్నాను. భలే అనిపించింది నాకు. నేను ఇలాగైతే కోస్తున్నానండి. అమ్మ అయితే ఇప్పుడైతే టైం 11 అవుతుంది. ఇంకా దీపం అయితే కొండెక్కిందన్నమాట. ఇంకా కలసాన్ని అయితే కదిపేస్తుంది. ఒక 3 సార్లు అయితే కదిపి ఇంక మొత్తం అన్నీ కూడా తీసేస్తుంది అన్నమాట. కలసాన్ని అయితే 3 సార్లు అయితే కదిపేసిందండి పీఠాన్ని. ఇంక ఇవన్నీ కూడా ఇంకా పత్రి అంతా కూడా తీసేస్తుంది. కలసానికి పెట్టిన కొబ్బరికాయ అయితే మీరు ఏం చేస్తారు అనేది కామెంట్ చేయండి. మా ఊర్లో అందరూ ఏం చేస్తారంటే కాల్లో పత్రితో పాటు కలిపేస్తారండి. ఇది వచ్చేసి అమ్మ కొనుక్కున్న రూపు. ప్రతి సంవత్సరం కూడా ఇది వచ్చేసి 1000 రూపాయలు 1500 ఉంటుంది. ఇప్పుడు 2500 ఎంతో ఉందంట. చాలా ఎక్కువ రేటు పెరిగిపోయింది. ఈ రూపు అయితే మెడలో కట్టుకుని కొంచెంసేపు ఉంచి ఇంకా తీసేస్తుందండి. ఇంకా పత్రి అంతా కూడా ఎత్తేస్తుంది అన్నమాట. పాలిళ్ళకున్న పత్రి ఇదంతా కూడా కాళ్ళలో అయితే కదిపేస్తుంది. చెంబులో వేసిన రూపాయి అవన్నీ కూడా తీసేస్తుంది అన్నమాట. చాలామంది కలసానికి పెట్టుకున్న కొబ్బరికాయ ఏవో వండుకుని తింటారు, కానీ ఇంకా అలా వండుకోకూడదని నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒక పంతులు గారు చెప్తే చూశానండి. అసలు కలసానికి పెట్టిన కొబ్బరికాయ అయితే మనం ఏది వండుకోకూడదంట.
గుళ్ళో అయితే ఇచ్చేయాలంట, లేకపోతే ఎక్కడైనా గుళ్ళో కొబ్బరికాయ కొట్టేసి వచ్చేయాలంట చెట్టుకి. అంతేగాని వండుకుని అయితే తినకూడదని నేనైతే చూశాను. మా ఊళ్ళో అందరూ అంతే కాళ్ళలో అయితే కలిపేస్తారు. ఇంకా అమ్మ అయితే మెల్ల అయితే కట్టుకుంటుందన్నమాట రూపు వచ్చేసి. ఇవన్నీ కూడా ఇలాగైతే తీసేసింది, పత్రి అంతా కూడా ఎత్తేసింది అన్నమాట. ఇంకా చీర అయితే పెట్టుకుంది కదండి, ఆ చీర జాకెట్ అవన్నీ కుట్టించుకుంటుంది. నల్లపూసలు కూడా పెట్టింది కదా, కలసానికి అయితే వేసింది కదా, అవన్నీ కూడా మెల్ల అయితే వేసుకుంటుంది. అమ్మ అయితే కాళ్ళలో కలపడానికి అయితే వెళ్ళిందన్నమాట. నేను వచ్చేసి ఇంకా మామిడికాయ అయితే కోసేస్తున్నాను. అట్టికే ముక్కలు అయితే ఇందాకైతే కోసేసాను. నాకైతే ఇంకా తినాలనిపించేసింది. రొంగు అయితే వచ్చేసిందండి మామిడికాయ, ఇంకా కోసేసాను. ఇప్పుడైతే కూర అయితే వండేస్తున్నాను. ఒక దాకలో అయితే వాటర్ అయితే వేసుకుని ఇంకా అట్టికాయ ముక్కలోని ఇంకా ఆనియన్స్ కూడా ఒక ఉల్లిపాయ అయితే కోసానమాట. ఆ ఉల్లిపాయ ముక్కలు దాంట్లో అయితే వేసేసి మంచిగా అయితే ఉడికిపించుకోవాలండి. అది అట్టికాయ ముక్క బాగా ఉడికాక ఇంకా దాంట్లో మనం మామిడికాయ ముక్కలు అయితే వేయాలి. ఇప్పుడే వేసామనుకో ఆ పొలపుకి ఇంకా అట్టికాయ ముక్క అస్సలు అలాగే ఉంటుంది ఉడకకుండా. ఇంకా అందుకే ఇలాగైతే వేసేస్తున్నాను. మామిడికాయ ముక్క ఎందుకు నాకు మామూలుగా కాకుండా ఉప్పుతో పెట్టుకుని అనేసి తినాలనిపించింది అన్నమాట. ఒక 2 ముక్కలు అయితే తినేసాను. నాకు కొంచెం భయం వేసింది, రేపు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, మళ్ళీ బీపీ ఎక్కడ ఎలా ఉంటుందా అనేసి చాలా భయపడ్డాను. కానీ నాకెందుకో తినాలనిపించింది. మామిడికాయ ఉప్పు వేసుకుని నంచుకుంటే భలే అనిపించింది. నేను అసలు మామూలు టైంలో అస్సలు ఉప్పు కారం అస్సలు ఎట్టుకుని తినేదాన్ని కాదు. చెల్లి మా నాన్నమ్మ చెట్టు కోసుకుని తెచ్చుకుని ఉప్పు కారం శుభ్రంగా కలిపేసుకుని తినేది, నాకు ఇచ్చేది. కానీ నేను అస్సలు తినేదాన్ని కాదు. బాబాయ్ నేను ఎలా తింటారు ఈ పులప అనుకునేదాన్ని. ఇప్పుడు ఈ టైంలో అయితే నాకు అదే తినాలనిపిస్తుంది. ఇలా కొద్దిగా అయితే ఉప్పు వేసేసి పెట్టేసాను అనమాట. అసలు మొత్తం ఉప్పు వేయకుండా వండుతుంటే అసలు ఏదోలా ఉంటుంది అనేసి ఇంకా అందుకే కొంచెం అయితే వేసాను. ఇంకా కొద్దిగా అయితే ఉప్పు తీసుకొని ఒక 2 ముక్కలు అయితే తినేసాను అనమాట. భలే అనిపించింది. ఉప్పుతో తింటుంటే చాలా రోజులు అవుతుంది కదా ఉప్పు తినేసి, అదో రుచి అనిపించింది నోట్లోని. రాజమండ్రి నుంచి చెల్లి వాళ్ళు అయితే వచ్చారండి. ఇంక ఇంటికి కూడా వచ్చారు, కొంచెం కూర్చుని వెళ్ళారు. మళ్ళీ మా అమ్మాయి కూడా వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చిందన్నమాట. ఇంక స్నానం చేయించేస్తే ఇంక మళ్ళీ తీసుకెళ్తారు. నేనైతే వీడియో అయితే మర్చిపోయాను అనమాట తీయడం. వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే తీసాను, నాకు గుర్తులేదు. ఇంకా మాట్లాడుతా ఇంకా అలా కూర్చుని ఉన్నాము. వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట. ఇంకా అట్టికాయ ముక్కలు అయితే బాగా ఉడిపోయినాయండి. ఇంకా తీసి చూస్తే బాగా ఉడిపోయినాయి. దాంట్లో నేను మామిడికాయ ముక్కలు అయితే సగం తినేసాను. మళ్ళీ అమ్మ సరిపోదు ఇంకా మామిడికాయ కోస్తామంటే ఇంకొద్దులే మళ్ళీ ఎక్కువ అయిపోద్దని టమాటా అయితే కోసిందన్నమాట. నేను అక్కడ ఉన్నది అక్కడ ఇంకా వేయలేదు కదా కూరలు అనేసి ఇంకా అలా తింటా అయితే కూర్చున్నాను అనమాట. ఇవి వచ్చేసి బాదం అండి, నానబెట్టుకుంటున్నాను. కానీ ఈ మధ్య ఎందుకు గుర్తుంటలేదు, ఎందుకు ఈ మధ్య అసలు తినాలనిపించట్లేదు. బాదం పప్పు నానబెట్టుకుంటున్నాను కానీ తినడమే మానేశాను. సరిగ్గాని ఒక 2 రోజులకోసారి ఒక్కో రోజు అలా విడిచివేసి నానబెట్టుకుంటున్నాను అనమాట. నానబెట్టుకోలేదు అనుకున్నాను, చూసేటప్పటికి నానబెట్టి ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే తింటున్నాను. టైం వచ్చేసి 11:30 ఎంత అవుతుంది. కూర అయితే ఉడికిపోయిందండి. ఇంకా కలబెడుతున్నాను అనమాట. మెత్తగా అయితే కలబెట్టుకోవాలి. ఎండ్రీలు వేసుకుందాం అనుకో, ఇప్పుడు తాలింపులో ఎండ్రీలు కూడా మంచిగా వేగిపిచ్చేసి ఇంకా కూర అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. పుల్లగా అయితే చాలా బాగుంది. ఉప్పు అయితే ఇంకా పడుతుంది నాకు. నేను కూర తీసేసుకుని ఇంకా అమ్మ వాళ్ళు అయితే వేసుకుంటారు. కూర అయితే ఇలా మెత్తగా అయితే కలపెట్టేసాను. దాంట్లో మామిడి టెంక కూడా వేసాను అనమాట. చాలా పుల్లగా ఉంది కానీ ఉప్పు సరిపోలేదు, ఇంక తర్వాత వేసుకుందాంలే అనేసి వదిలేసాను. ఇంకా తాలింపు సరుకులు అయితే తెచ్చేసి ఇంకా నూనె వేసేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి లేదులేండి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, శనగపప్పు అయితే వేసాను అనమాట. ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు ఎందుకో కానీ వీడియో అంతా చాలా డల్గా అంటే అనిపించింది. అంటే పొద్దున్న చాలా గట్టిగా వర్షం అయితే వచ్చిందండి. ఇంకా మబ్బుగా ఉందన్నమాట. వీడియో అనేది ఎంత వైట్గా రాకుండా ఏదోలాగా అనిపించింది, ఇంకా చీకటి. కానీ ఇంకా చెల్లి వాళ్ళు అయితే వచ్చారన్నమాట. కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం. కూర వండేసాక ఇంక స్నానం ఏం చేశాను, మా అమ్మాయికి తీసుకెళ్తున్నారు.
మాట్లాడినప్పుడు నాకు గుర్తులేదు, ఫోను నా దగ్గర లేదు. ఇది వచ్చేసి శనివారం రోజు అండి, శనివారం మధ్యాహ్నము. నేను మామూలుగా రోజు వీడియో అయితే తీయలేదు, ఇంకా కోతులు వచ్చాయని వీడియో అయితే తీస్తున్నాను. ఎన్ని కోతులు వచ్చినాయో అసలు ఎప్పుడు కూడా మామూలుగా ఒకటో రెండో అలా వస్తాయి, కానీ ఇన్ని కోతులు అయితే ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా అనిపించింది. ఇంకా కుడుములు, పరమాన్నము, బూరెలు కూడా అలాగే ఉన్నాయండి. మేము వండుకుంటాం కానీ అసలు కొంచెం తక్కువగానే వండుకున్నాం, కానీ అయినా కూడా మిగిలిపోయినాయి అన్నమాట. నేను అప్పుడు తినవే మళ్ళీ నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా తినలేదు. ఇంకా బూరెలు ఇవన్నీ తీసుకోలేదు. ఇంకా అవన్నీ ఉన్నాయి కదా, కోతులుగా మంచిగా వేస్తే తింటాయి అనేసి వేస్తే ఇది చూడండి అసలు కవర్ ఎత్తుకెళ్ళిపోయి పైన కూర్చుని భలే తింటుంది. ఇది వచ్చేసి ఇలా ఇసిరేసన్నమాట. మళ్ళీ దగ్గరికి వేస్తే ఏమిటి మన మీదకి వస్తాయి కదండి, అందుకే ఇలా విసిరేసాము. పరమాన్నము, బూర్లు, గారెలు అన్నీ వేసామన్నమాట. భలే అయితే తిన్నాయి. అసలు చెట్టు ఎక్కేయడం చాలా అల్లరైతే ఒక గంటన్నర సేపు మా ఇంటికాడే ఉన్నాయన్నమాట. ఒకసారిగా వచ్చేసినాయి చిన్న చిన్న కోతులు. భలే అనిపించాయండి. తల్లి ఇలాగ పట్టనేసుకుని నడుస్తుంటే ఏంటి అనుకున్నాం. చిన్న పిల్లని మేమైతే చూడలేదు. ఇది వచ్చేసి చూడండి ఎలా తింటుందో ఈ కోతి. అసలు మనిషి రూపంలో కదా, మనం కూడా కోతుల రూపం నుంచి మనిషిగా వచ్చాం కదా. సేమ్ మనిషి ఎక్కినట్టే చెట్టు ఎక్కుతున్నాయి, సేమ్ అలాగే ఇంకా అలాగే నడుస్తూ ఇంకా అదంతా కూడా మనిషి రూపమే కదా. భలే కూర్చునేది తింటున్నాయన్నమాట. ఇంకా అలాగా ఒకటిలోకి అయితే ఇసిరేస్తే ఇంకా చెత్త అంతా ఉందని మీరేం కంగారు పడకూడదు. చాలా గాలేసిందన్నమాట. వేప తుక్క అంతా రాలిపోయింది. వైర్లు ఎక్కేసి సర్కస్ కింద ఎలా చేస్తాయో అలాగే చేశాయండి. ఇంకా చిన్న చిన్న పిల్లలు. ఒక కోత అయితే అద్దం మేము పగిలిపోయిందని చెట్టుకాడ అయితే వేసేసామన్నమాట. వేసేస్తే ఆ అద్దాన్ని చూసి ఎంతసేపు ఆ అద్దాన్ని చూసుకుందో, కోతి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఆ అద్దాన్ని అయితే పట్టుకెళ్ళిపోయింది. మేము ఇంకా అరుగు మీద నుంచి అయితే ఇసురుతున్నామన్నమాట. బూర్లు ఇవన్నీ కూడా మంచిగా ఇవన్నీ కూడా తింటున్నాయి. ఎలా ఉడికేస్తున్నాయో, చెట్లు ఎక్కేస్తున్నాయి, అవన్నీ చేసేస్తున్నాయి. ఇంకా ఇలా ఇసురుతున్నమాట. ఎక్కడ మా దగ్గరకు వచ్చేస్తాయని చాలా భయపడ్డాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. ఇంకా కోతులు అయితే నేను చాలాసేపు వీడియో తీసాను, కానీ చాలాసేపు అయితే ఇంకా అలాగే తిరిగాయండి. ఇంకా ఫస్ట్ కోతులు తిన్నప్పుడు స్మెల్ చూస్తున్నాయి అన్నమాట. స్మెల్ చూసే తీసుకుంటున్నాయి. ఇలాగ దగ్గరికి పెట్టుకొని చూసి అప్పుడైతే తింటుంది. ఇది వచ్చేసి తల్లి పిల్లనండి, పాలు తాగుతుంది. భలే అనిపించింది నాకు. అక్కడ చిన్న పిల్ల ఎలా పట్టుకెళ్తుందో చూడండి. పరమాన్నం అయితే వేసేసాము, ఇంకా అలాగే వేసేసామన్నమాట. భలే తింటుంది. భలే తీసుకుంటుంది. కోతి వచ్చేసి ఆ పిల్లని చూడండి ఎలా వేసుకుందో అన్నమాట. పొట్టనైతే వేసుకుంది. అది భలే ఉందండి, ఎంత బాగా అనిపించిందో. ఇంక ఇవన్నీ కోతులే మొత్తం తోట నిండా చాలా వచ్చేసినాయి. ఒక 20 కోతుల దాకా అయితే వచ్చేసినాయి. చెట్లు ఎక్కేస్తున్నాయి. జామ చెట్టు కూడా, మా చెట్టు జామకాయలు కూడా చాలా కోసేసినాయి. ఇదిగోనండి అద్దం అయితే ఎంతసేపు చూసుకుందో. ఇంకో కోతి, ఇది కోతి చాలాసేపు అద్దంలో చూసుకుని ఈ కోతి ఇంకా అద్దం అలా లాక్కెళ్ళిపోయింది. ఇంకేటి లాక్కెళ్ళిందో మాకైతే తెలియదు. ఇంకా పగిలిపోయింది కదా, మేము పట్టించుకోలేదు అనమాట. చాలాసేపు అయితే అద్దంలో అయితే చూసుకుందన్నమాట. మేమైతే చాలాసేపు నవ్వుకున్నాము, ఇంకా అద్దంలో ముఖం చూసుకుంటుంది అనేసి. చాలాసేపు చూసుకుని ఇంకా అలా చూసుకుని ఇంకా అలా చేత్తో అయితే పట్టుకెళ్ళిపోయిందన్నమాట ఆ కోతి. ఇవన్నీ కోతులే. చాలాసేపు అయితే ఉన్నాయి. ఇంకా మావయ్య, తోటకాయ మావయ్య అయితే వచ్చారన్నమాట. ఇంకా తరిమేస్తే వెళ్ళిపోయినాయి పెద్ద పెద్ద కేకలేస్తాని. కోతులైతే మొత్తం కూడా మా వాకలి, మా ఇంటి చుట్టూరు కూడా తిరిగేసాయి. రేగు పగిన కూడా ఎక్కేసాయండి. అసలు పెద్ద పెద్ద సౌండ్లు చేసేసాయి. మా అమ్మాయి మా ఆయన గారు ఉన్నప్పుడు అనుకుంటా బాల్ ఇలా ఇసిరారన్నమాట రేగు మీదకి. ఆ బాల్ కూడా తన్నుకొచ్చేసింది. బాల్ అయితేని మా అమ్మాయి ఏమో ఇది బాల్ అయితే ఇసిరేసిందమ్మా కోతి అంటుందన్నమాట. ఇంకా అన్ని కుడుములు, బూర్లు అన్నీ కూడా ఇసిరేసాము. ఇంకా అలాగా ఈ మంచిగా తింటున్నాయి కదా అనేసి. ఈ కోతి అయితే అదే తినాలనుకుంటండి. అసలు కోతుల దగ్గరికి రానిస్తలేదు. అసలు అదే తింటుందన్నమాట. భయపడిపోయి అయ్యేమో చెట్లు అవన్నీ ఎక్కేస్తుంది. అస్సలు రానివ్వలేదు. అదే తింటుంది, వాసన చూసుకుని మరీ తింటుంది. లోన ప్రసాదం అయితే పెడతాం కదా, అది తినేసి బూర్లు అయితే బయటదైతే వదిలేస్తుందన్నమాట. బూర్లు కూడా అలా ఇసిరేసాము.
ఇంకో వాసన చూసుకుని మరీ తింటుంది అది. లోన్ది అయితే తింటుంది, ఇంక వదిలేసింది. అసలు ఎప్పుడు కూడా ఇన్నైతే రాలేదు, ఇదే ఫస్ట్ టైము. మా అమ్మాయి ఏమో కిందకెళ్ళిపోతాను అంటుంది. ఎళ్తే ఇంక ఊరుకుంటాయా? అస్సలు ఎళ్ళనివ్వలేదు, ఇంకా దగ్గర పట్టేసుకున్నాము. అది వైర్‌కి చూసారా ఎలాగా ఎలాడుతుందో వైర్‌కి. చాలా సేపు అలాగే సర్కస్ చేసిందన్నమాట. ఈ కోతి అసలు ఎవ్వరిని కూడా రానిత్తలేదు. ఏ కోతిని కూడా రానిత్తలేదు. చాలా సేపు ఈ వైర్ మీదే అట్టుకుని ఎలాడింది బుల్లి కోతి. తర్వాత ఎలాగోలాగా వచ్చేసిందిలెండి. అదిగో. అది మరి ఎలాగెళ్ళిందో కూడా తెలీదు వైర్ మీదకి. అసలు కిందకి రావడానికి ప్రయత్నిస్తుందనుకుంటా. చెట్టు మీదకు నుంచి ఉడికేసిందన్నమాట. సర్కస్ చేస్తారు కదా! సేమ్ అలాగే అనిపిచ్చింది. ఇంతలాగా చేస్తుంది అనేసి. చాలా సేపున్నాయి గానీ, నేనెక్కువ వీడియో అయితే తీయలేదు. ఎందుకులే అనేసి ఇంకా. ఇదైతే భలే కూర్చునైతే తింటుందన్నమాట. ఇయేమో ఇంకా అది రానిత్తలేదని అటేసి అమ్మ అయితే ఇసిరిందన్నమాట బూర్లైనని. మీకెలా ఉందనేది కామెంట్ చేయండి. మా ఇంటికైతే ఫస్ట్ టైమ్ ఇన్ని కోతులొచ్చినియి. ఎప్పుడు కూడా రాలేదు. మీ ఇంటికి అలా వస్తాయా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంగోండి పిల్లనేసుకొని భలే తింటుందిది. అది కూడా దిగిపోయి ఇంక అది కూడా తినేస్తుందన్నమాట. మేము తినేసిన మామిడి టెంకలు కూడా అయి ఏరుకుని మరీ తెచ్చేసుకుంటున్నాయి. అదేమో వాటర్ కోసమయితే బకెట్‌లోకైతే ఎట్టేసిందన్నమాట. మామిడి టెంకలు అయన్నీ తెచ్చేసుకుని దాంట్లో ఏదో పప్పు ఉంటదంట. అదైతే తింటున్నాయన్నమాట. వేప చెట్టు కాడ ప్రసాదము, ఇంకా తులసి చెట్టు కాడ ప్రసాదం కూడా తినేసింది. పొద్దున పూజ చేసుకున్నయన్నీ కూడా తినేసి ఇంకా తవ్వేత్తుంది మట్టిలోకి ఏమన్నా ఉంటాయా అనేసి చాలా సేపు. మేమింక అలాగే వీడియో తీసానింకా నేను చాలా సేపు. ఇదిగోండి ఇక్కడ తులసి చెట్టు కాడ కూడా తినేస్తుంది అలాగా. అదంతా తినేసి మామిడి టెంకాయదైతే తెచ్చుకుందన్నమాట మామిడి చెట్టు కాడ నుంచి. అది కూడా పీకేస్తుంది. దాంట్లో ఏముందంటే మా నాన్న అన్నారు, దాంట్లో ఏదో పప్పు ఉంటదంట అది తింటది అనేసి అన్నారన్నమాట. ఎండిపోయిందసలది. మా అమ్మాయి అయితే ఇంక అలాగే నుంచొని చూస్తుంది. ఇంక ఎంత సంతోషపడిపోతుందో ఆ పిల్ల. ఇన్ని కోతులు ఫస్ట్ టైమ్ చూడడం కదా అనేసి. వీడియో ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇదండి ఈరోజు వీడియో. ఎలా ఉందనేది మీరు చెప్పండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామే. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.